హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ పారూస్ ఫ్యాషన్. మనం ఈరోజు టేస్టీ అయిన స్ట్రీట్ ఫుడ్ ఆలు బోండాను ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి. చాలా పైన క్రిస్పీగా లోపల స్మూత్గా చాలా బాగుంటుందండి. ఇందులోకి అది వెల్లుల్లి కారం అంటారు కదండి, అదండి. సో మనం ఎలా చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా అయితే శనగపిండిని ఇలా బౌల్లో తీసుకోవాలి. నేను ఒక 2 నుంచి 3 స్పూన్స్ యాడ్ చేస్తున్నా. మన ఇంట్లో వల్ల చేసే విధానాన్ని బట్టి దానికి కావాల్సిన క్వాంటిటీ. అందులో కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి, అలాగే కొంచెం కారం యాడ్ చేసుకోవాలి. పసుపు కారం యాడ్ చేసాము ఇంతవరకు మనము. ఇందులో కొంచెం జీరా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే ఫ్లేవరు బాగుంటుంది అనమాట. సో కొంచెం జీరా పౌడరు, అలాగే ఇది సాల్ట్ అనమాట, ఆ పిండికి తగినంత సాల్ట్. తర్వాత సోలా పొడి అంటాం కదండి, అది కూడా కొద్దిగా వాటరు యాడ్ చేసుకొని ఉండలు లేకుండా అది బౌల్కి పట్టేంత వరకు, మనం చేసుకునే ముద్దకు ఆ మిశ్రమం నీట్గా తగిలేంత వరకు ఇలా అన్నమాట కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు కడాయిలో జీరా, ఆలు, కరివేపాకు ఇవన్నీ వేసుకొని వేయించుకోవాలి. దాని తర్వాత ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. ఇవి కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ను కూడా సన్నగా తరుక్కోవాలి. సో ఇలా తరిగిన వాటిని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. మరి తీయగా రెడ్ కలర్ వచ్చే వరకు చేయొద్దండి, అవి తీపి అయిపోతాయి. సో ఇలా చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం పసుపు యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం గరం మసాలా పౌడరు, అలాగే కొద్దిగా జీరా పౌడరు యాడ్ చేసుకొని ఓసారి కలిపేసుకుందాం అన్నమాట. ఇలా కలిపేసుకోవాలి. ఒక 2 సెకండ్స్ మొత్తం పట్టేస్తుంది అనమాట. మనము ఆలును కూడా ముందుగా ఉడికించి పెట్టుకోవాలండి. ఆ క్లిప్ మిస్ అయింది, సారీ. ఇలా ఆలును ఉడికించి పెట్టుకొని మెత్తగా నలిపేసుకోవాలి. ఇలా ఈ మిశ్రమంలో అంతా మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలన్నమాట. ఎందుకంటే పెన్నానికి అంటుకోకుండా ఉండేంత వరకు కలుపుకోవాలన్నమాట. అంటే ఆలు మిశ్రమంలో ఉండే తడి అంతా పోయే వరకు. సాల్ట్ కూడా టేస్ట్కి తగినంత యాడ్ చేశాను. వీటన్నింటినీ ఒక్కసారి బాగా కలుపుకుందాము. ఎందుకంటే చూడండి, కడాయికి అంటుకోకూడదు అనమాట, అందులో ఉన్నటువంటి తడి అంతా ఇంకిపోతుంది. తర్వాత ఫైనల్గా కొత్తిమీరను కూడా యాడ్ చేస్తున్నా. కొత్తిమీరను కూడా యాడ్ చేసి ఒక్కసారిగా కలియబెట్టేసుకొని చల్లారిన తర్వాత ఇలా మనకు కావాల్సిన సైజులో బాల్స్ అనేవి చేసి పక్కన ఉంచుకుందాం రెడీగా. ఇలా అన్నమాట. ఇలా అన్ని బాల్స్ను రెడీ చేసి పక్కన పెట్టేసుకున్నాను నేనైతే. మనము ఇప్పుడు ఒక కడాయి తీసుకొని దీనికి కావాల్సినంత ఆయిల్ను యాడ్ చేసుకోవాలి. ఇవి బౌల్ చేసి పెట్టుకున్నాం కదా, ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి శనగపిండి మిశ్రమంలో చూడండి బాల్ని ఇలా డిప్ చేసి ఇలా ఫ్రై చేసుకోవాలి. మరీ డీప్ ఫ్రై మాత్రం కాదండి, మీడియం హీట్లో పెట్టుకొని మంచిగా క్రిస్పీగా చేసుకోవాలి వీటిని, లేదంటే బ్లాక్ కలర్ అయిపోతాయి. సో ఇలా అన్ని ఆలు బోండాలని ఇదే విధంగా నీట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా అన్నీ గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి ఇది వెల్లుల్లి కారం పొడి అంటారు కదండి, అది వేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుందండి. మనం సేమ్ స్ట్రీట్ సైజ్ ఆలు బోండా తింటాం కదండి, అలానే ఉంటుంది. చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. మీకు నచ్చినట్టయితే మన ఛానల్లో చాలా రెసిపీస్ ఉన్నాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్